క్రితంసారి వచ్చినప్పుడు వాడు సరిగా మనం ట్రీట్ చేయలేదు. ఈసారి వాడికి మనం ఏమిటో చూపెట్టాలి. పద. అంటే వాళ్ళ ముందు బట్టలు ఇప్పేయాలా బావా? ఒరే ఆ పని మాత్రం చేయకండి రా, చచ్చూరుకుంటారు. ఏమో కరుణం గారు ఆయన బామదులు భోజనాలకు వచ్చే టైం అయింది. అన్ని సిద్ధం చేసావా? అయ్యయ్యో ఎప్పుడో రెడీ చేశానండి. ఏమే అన్నట్టు మర్చిపోయాను, ఆ నాటుకోడి కూరలో పడ్డ బల్లిని ఏం చేసావే? అయ్యో మీరు పెద్దగా అరవకండి, అందులోనే కలిపేశానులే. అందులోనే కలిపేశావా? అది గాని వాళ్ళు తిన్నారంటే ఇంకేమైనా ఉందా? దానికెందుకు అంత షాక్ అవుతావు? అది కూడా మాంసమే కదా. చేపల పులుసుని బాగా చేసుంటావుగా, అది వడ్డిద్దాంలే. మళ్ళీ ఏమైందే? చేపల పులుసులో ఎలుగు పడిందండి. వీళ్ళేది తిన్నగా చేయరా? ఏదో ఒకటి తినేద్దాం బావా. ఏంటి తినేది? తింటే పోతారు. నాదొక ఐడియా అండి, ఈ విషయాలేవి వాళ్ళకి తెలియవు కదా, అలాగే వడ్డించేద్దాం. ఏదైనా ప్రాబ్లం అయితే వాళ్ళే చూసుకుంటారు. పాపమే. పాపం లేదు పుణ్యం లేదు, మీరు వరకుండే. ఏరా బామర్దులు, రాత్రి కూడా తినకుండా ఆశతో ఆకలితో వస్తే వీళ్ళేంట్రా ఇలా చేశారు? ఏదైతే అదైంది, తినేద్దాం బావా. తింటే పోతారా? అది అమృతం కాదు. ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాం బావా. చెప్పేది వినండ్రా, కొంచెం ఓపిక పట్టండి. రండి రండి కర్ణం గారు, మీకోసం ఎదురు చూస్తున్నాం. ఆపవయ్యా నీ హడావుడి, నువ్వు నీ మర్యాదను. మేము వచ్చింది తినడానికి కాదు, ఈ రోజు ఉపవాసం చెప్పడానికి. మీరు ఉపవాసం ఉన్నారా? ఒక్కోసారి లోక కళ్యాణం కోసం ఉపవాసం ఉండక తప్పదు. ఒరే ఇంకా సేపు ఇక్కడే ఉంటే ఏదో ఒకటి చేసేలా ఉన్నారు, పదండి. చూడండి, నెక్స్ట్ టైం భోజనాల ప్రోగ్రాం ఉన్నప్పుడు మీరు వంట చేయొద్దు. మీరు అన్ని సిద్ధం చేసి ఉంచితే మేమే వండుకుని మీకు సంతృప్తి కలిగేలా భోంచేసి మరీ వెళ్తాం. ఓకేనా? వస్తాం. నమస్కారం అయ్యా. గోపాల్ నువ్వా? మీరేంటయ్యా ఇలా వచ్చారు? పొలానికి మందులు తీసుకుందామని వచ్చాను. సుబ్బయ్య అమ్మాయి గారు, నువ్వేంటి ఇక్కడ? నాన్నగారమ్మా. అయినా నువ్వేంటి ఈ మధ్య పల్లె వైపు రావట్లేదు? కాస్త బిజీగా ఉండి కుదరలేదయ్యా, వచ్చే వారం తప్పకుండా వస్తాను. సరే. నాన్న ఎవరే నీకు నాన్న? ఏ సంబంధం తల పిలుస్తున్నావు నన్ను? దారిన పోయి అనామకులు కల్లా తండ్రి అవడానికి నా దేశకులే జన్మ కాదు. మళ్ళీ నీ నోటంటే ఆ పిలిపిన్నానంటే ఏం చేస్తానో నాకే తెలీదు. బండిదే సుబ్బయ్య. నమస్కారం అండి. నమస్కారం. ఇతనే సార్ దేవరకొండ కుర్రోడు. సార్ ఆటో కావాలన్నారంట. అవునమ్మా, రోజు 20 మంది కూలీలను ఉదయం తీసుకెళ్లి సాయంత్రం తీసుకురావాలి. పని సంవత్సరం అంతా ఉంటుంది. చేస్తావా? తప్పకుండా సార్. ఇది అడ్వాన్స్గా ఉంచు, మిగతా విషయాలు ఆయనతో మాట్లాడు. థ్యాంక్ యూ సార్. అక్కడ కొంతమంది కూలీలు ఉన్నారు, తీసుకెళ్లి దించు. సరే సార్, వెళ్ళు. ఉంటాను సార్. పదయ్యా చూపిస్తాను.